జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, దాని మధ్యన నివాసునై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులు నివసిస్తున్న పాలెం చుట్టూ దేవుడు అగ్ని పిల్లర్ వలె నిలబడ్డాడు. అంటే ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు అగ్నిస్తంభం పెట్టాడా? అవును. మరి పగటి వేళ మేఘస్తంభం, అంటే రాత్రి అగ్నిస్తంభం గాను పగటి వేళ మేఘస్తంభం గాను వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడే ఈ అంత్య దినాల్లో మనలను కూడా నడిపిస్తున్నాడు. రాత్రి వేళ అగ్నిస్తంభం, ఆయన అగ్ని కాపుదల, అగ్ని ప్రాకారం మన చుట్టూ ఉంచుతున్నాడు. యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడంట. యోబు ఇంటి మీదకి రావడానికి తోడేళ్లు గాని వాళ్ళ మందలు తిని వేయడానికి ఏ జంతువులు వచ్చినా అక్కడే పడి చనిపోయేవాట. యోబు కుటుంబానికి కంచి వేసిన దేవుడే మన ఇళ్లకు కూడా దేవుడు తన కంచి వేశాడు. నమ్ముచున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే ఇలా ఉంటుందట. మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే అగ్ని మండుతూ ఉంటుంది, ఆ పక్కన దురాత్మలన్నీ బయటకు దూరంగా నిలబడి ఉంటాయి. అందుకే మీ సంఘాల్లో దేవుని ఆరాధన, ప్రార్థన ఆత్మ, ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారుగా, దేవుని దగ్గర ఆరాధించి ఆయన కృపను పొందేవారుగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో చీకటి శక్తులు, దురాత్మలు మన పరిసరాలకు రావాలన్నా కూడా వాటికి పర్మిషన్ ఉండదు. ఆ అగ్ని కంచె మండుతూ ఉంటుంది. మీ ఇంటి చుట్టూ అలా అగ్ని ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏ చీకటి శక్తులు కానీ, ఏ దుష్టాత్మలు కానీ మీదకు రావు. అలా రాకుండా ఉండడానికే ప్రార్థనా జీవితం. దుష్టుడైన అపవాది ఎన్ని మార్లు ఆ ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. యోబు ఇంటికి వెళ్ళలేకపోయారని వాడే కన్ఫర్స్ చేస్తున్నాడు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాను, నువ్వు కంచి వేస్తావు కదా అంటే ప్రతి ఇంటికి రావాలని చూస్తున్నాడా? మీ ఇంటికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, మా ఇంటికి రావాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు ఆపాడు సాతాన్ని? ఎవరు ఆపారు అంటే దేవుని అగ్ని కంచె. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, మే ద లార్డ్ కంటిన్యూ టు ప్రొటెక్ట్ యూ. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, దాని మధ్యన నివాసునై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవాకు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుడు అగ్ని కంచె వలె మీ చుట్టూ ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాలను కాచి కాపాడును గాక. దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ ప్రొటెక్షన్ నాకు కావాలి. మీ అగ్ని కంచె నాకు, నా కుటుంబానికి, మా పిల్లలకు, దేవుని యొక్క సంఘాలకు, దైవజనులకు కావాలి అన్న వారి చేతులు పైకెత్తగలరా? లెట్స్ షల్ వి ప్రే. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కంచి వేసి మమ్మల్ని కాపాడండి. నీ అగ్ని కంచి వేసి కాపాడు అయినా. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని నిలబెట్టండి. నీవు కంచి వేయబట్టి మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం. మీరు కంచి వేసి కాపాడబట్టే అగ్ని ప్రాకారంగా మా చుట్టూ ఉన్నావు తండ్రి. ఇజ్రాయేలు చుట్టూ అగ్ని ప్రకారంగా ఉన్నట్టుగా రాత్రి అగ్నిస్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభం నుండి వారిని కాపాడిన మా తండ్రి. ఐగుప్తు నుండి కనాను చేరేంత వరకు ఆ విధంగా మీరు కాపాడారు. ఈరోజు ఈ లోకంలో, పాపలోకంలో మమ్మల్ని విడిపించి పరలోకం చేరేంత వరకు మీరు మా చుట్టూ అగ్ని ప్రకారంగా ఉన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోబు కుటుంబానికి కంచి వేసినట్టుగా నీ దాసుల కుటుంబానికి కంచి వేయండి, పరిచర్లకు కంచి వేయండి, సంఘాలకు కంచి వేయండి, విశ్వాసుల చుట్టూ నీ కంచి వేయండి. మా పిల్లలకు, మా యవనస్తులకు, మా పెద్దలకు, నా ప్రభు, మా తండ్రులకు, తల్లులకు, మా సహోదర సహోదరులకు నీ కంచి వేసి కాపాడమని నేషనల్, ఇంటర్నేషనల్ లైఫ్ చేంజింగ్ ప్రేయర్ టీంలో ఉన్న ప్రతి ఇంటి చుట్టూ మీ కంచి వేసి కాపాడండి ఆయన. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ దేవుని అగ్ని ప్రకారము ఉండునుగాక. నీ కంచె వేసి కాపాడి మహింపదమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.